తిరంగ ర్యాలీ సెన్సిటివ్ ఏరియాలో కూడా ఎటువంటి దాడులు జరగలేదని, కానీ ఖమ్మం నగరంలో కావాలని కొంతమంది ర్యాలీని అడ్డుకున్నారని, దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, అంజిరెడ్డి అన్నారు. మొన్న తిరంగ ర్యాలీలో జరిగిన ఘర్షణపై రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 4 సభ్యులతో ఒక కమిటీ వేశామని చెప్పారు. ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు. ఒక్కరు కూడా తిరంగ ర్యాలీలో జరిగిన దాడి ఘటనను ఖండించలేదన్నారు. మంత్రులుగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికే మాట్లాడడం సరికాదన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న జరిగిన తిరంగ జెండాలో కనివిని ఎరగని ఊహించని ఎట్లయితే క్లౌడ్ బరస్ట్ అవుతుందో ఆ విధంగా తిరంగ జెండాకు అనుకోని జనంగా అంతమంది రావడం ఖమ్మంలో మొట్టమొదటిసారిగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మన భారతదేశానికి అండగా ఉండడానికి ఏప్రిల్ 22వ తారీఖు ఏదైతే పాల్గామ్ ఉగ్రవాది దాడిలో జరిగిన తర్వాత పాకిస్తాన్ మీద 15 రోజులు టైం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకు బుద్ధి రాక ప్రధానమంత్రి గారు ఆలోచన చేసి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టిన తర్వాత సింధూర్ ఏ విధంగా అయితే ఉన్నదో ఇద్దరు ఆడపడుచులతోని స్టార్ట్ చేసి ఉగ్రవాద స్థావరాలు అయితే ఉన్నాయో అన్ని ఉగ్రవాద స్థావరాల మీద ధ్వంసం చేసే ఘనత భారతీయ జనతా పార్టీ భారతదేశంది. ఎంఐఎం పార్టీ ఓవైసీ ఏదైతే ఉందో తిరంగ జెండాకు ఏదైతే మద్దతు తెలుపుతా ఉన్నారో వాళ్ళని చూసి కూడా తెలివి నేర్చుకోరని చెప్తా ఉన్నాను. పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలని ఓవైసీ కూడా చెప్పడం జరిగింది. త్రివర్ణ పతాకం ఎగరడం, త్రివర్ణ పతాకాన్ని చేతబూని ర్యాలీ చేయడం అనేది కొత్త ఏం కాదు. కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైన్యానికి మద్దతు తెలపడానికి, వాళ్ళకు నిజమైన నివాళులు అర్పించడానికి, ఈ వీరోచిత పోరాటానికి మేమందరం ఎన్నుకున్నామని చెప్పడానికి ఒక తిరంగ యాత్ర జరిగితే దేశంలో ఎక్కడ కూడా ఎంతో సెన్సిటివ్ ఏరియాస్ లో కూడా ఎక్కడ తిరంగా యాత్ర పైన ఇంతవరకు దాడి జరిగినట్టుగా పెద్దగా రిపోర్ట్స్ లేవు. తెలంగాణలో కూడా లేవు. కానీ ఖమ్మంలో ఇలాంటి సంఘటన ఎందుకు జరిగింది ఇవాళ అందరు కూడా ఆశ్చర్యపోతున్నారు. మరి ఇదేమైనా సైలెంట్ జోనా, ఇది ఎక్కడేమైనా స్లీపర్ యొక్క మరి శక్తులు యాక్టివేట్ అయినాయా? ఇవాళ ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించవలసిన అవసరం. ఈ ఖమ్మంలో జరగడం ఏంటి? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 ప్రముఖ మంత్రులు ఉన్నారు. ఒక్కసారైనా ఈ సంఘటన ఖండించిందా అని నేను అడుగుతున్నా. మీ అండ చూసుకొని కదా ఇటువంటి యొక్క శక్తులు రెచ్చిపోవడం, పైగా ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా మా పార్టీ పుట్టిందే పలాని వర్గం కోసం అని చెప్తారా మంత్రి అయి ఉండి? ఇదేనా మీరు సమాజంలో సామరస్యాన్ని నిర్మాణం చేసే విధానం? ఇదేనా మంత్రిగా మాట్లాడే మీరు ఏమని ప్రమాణ స్వీకారం చేసి ఇట్లేనా ఒక వర్గానికి కొమ్ము కాస్తామని ప్రమాణ స్వీకారం చేసినా అని అడుగుతున్నా. సిగ్గుండాలే. ఓ దిక్కు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒప్పుకునే వరకు వీళ్ళకు నిజమనే అనిపించలేదు. పాకిస్తాన్ నుండే తీవ్రవాదులు అరే మా ఇల్లు కూలిపోయినాయి, మా వాళ్ళు చచ్చిపోయిందని చెప్పే వరకు కూడా వీళ్ళకు సోయలేదు. అలాంటి మీరు ఇవాళ ఇక్కడ ఇటువంటి ఒక తిరంగ యాత్ర జరిగితే ఆ వర్గాలను ప్రోత్సహించే విధంగా మీ నాయకులను అక్కడికి పంపించి, మీ కార్పొరేటర్లను పంపించి ఇదేం డ్రామా అని నేను అడుగుతున్నా.